వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ యువ రైతు మృతి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటు చేసుకున్న సంఘటన. ప్రమాదవశాత్తు విద్యుత్ కలిగి రవి అక్కడికక్కడే మృతి. ఒకే రోజులో 19 ఆపరేషన్లు. 24 గంటల్లో వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో 19 ఆపరేషన్లు, 11 మంది గర్భిణీలు డెలివరీలు, 8 మందికి సాధారణ ఆపరేషన్లు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ. సమస్యాత్మక ప్రాంతాలను తనిఖీ. చట్ట వ్యతిరేకమైన చర్యలపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు. పంట పొలానికి మోటార్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ యువ రైతు మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన నక్కల రవి అనే యువ రైతు తన పొలానికి సాగునీరు పెట్టడానికి వెళ్లి మోటార్ స్టార్ట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ కలిగి రవి అక్కడికక్కడే మృతి చెందాడు. అటువైపున గొర్రెల కాపర్లు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతి చెందిన రవిని చూసి బోరున విలపించారు. మృతునికి భార్య అనూషతో పాటు కూతురు హర్షిని, కొడుకు అద్వైత్ ఉన్నారు. మృతుని మాజీ ఎంపీపీ గోపగోని సార్యగౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సదయ్య, పెగడపల్లి మాజీ సర్పంచ్ అరెల్లి సుజాత రమేష్ పరామర్శించి పెద్దపల్లి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సంఘటనా స్థలానికి కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రవి మృతి పట్ల పెగడపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు పెగడపల్లి గ్రామంలో నక్కల రవి తన వ్యవసాయపు భూమి పొలం దగ్గర కరెంటు మోటారు పెట్టబోయి స్టార్టరు ఉత్తంగా షాక్ రావడం జరిగింది. నక్కల రవి అనే రైతు తన పొలం వద్దకు ఉదయం 9 గంటల లోపు పోయి కరెంటు పొలానికి స్టార్ట్ చేయంగా షాక్ రావడం జరిగింది. షాక్ రావడంతో అక్కడికక్కడే హఠాత్తుగా మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలని మేము కోరుతా ఉన్నాం. పేద కుటుంబానికి చెందిన రైతు కనుక వారికి గవర్నమెంటు ఒక ఆర్థిక సాయం వెంటనే ఓ 20 లక్షలు అందియాలని కోరుతా ఉన్నాం. వారికి ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ కలదు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. గత 24 గంటలలో వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వివిధ రకాల 19 ఆపరేషన్లు జరిగాయి. ఇందులో 11 మంది గర్భిణీలు డెలివరీలు అయ్యారు. ఇందులో 6 ఆపరేషన్లు, 5 సాధారణ కాన్పులు జరగడం జరిగింది. ఇద్దరికి గర్భసంచికి సంబంధించిన వ్యాధుల వల్ల గర్భసంచిని తొలగించడం జరిగింది. 3 కంటి ఆపరేషన్లు, ఇంకో 4 జనరల్ సర్జరీలు చేయడం జరిగింది. వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో అన్ని రకాల స్పెషలిస్టుల సేవలు అందుబాటులో ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఇటీ అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలియజేశారు. ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో ఎక్స్రేలు, స్కానింగ్, ఈసీజీ చేస్తున్నారు. అన్ని రకాల రక్త పరీక్షలు జరుగుతున్నాయి. చిన్న పిల్లల విభాగానికి సంబంధించిన 3 స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉన్నారు. గైనకాలజీ భాగంలో 3 మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రొఫెసర్లు తమ సేవలను అందిస్తున్నారు. జనరల్ సర్జరీలో 2 వైద్యులు ఆపరేషన్లు 24 గంటలు చేస్తున్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ అనిల్ 24 గంటలు అందుబాటులో ఉండి అన్ని రకాల ఆపరేషన్లు చేస్తున్నారు. మోకాలి మార్పిడి ఆపరేషన్లు అవసరమైన వాళ్ళు డాక్టర్ అనిల్ ను సంప్రదించగలరు. జనరల్ ఫిజిషియన్ విభాగంలో 2 డాక్టర్లు తమ సేవలను 24 గంటలు అందిస్తున్నారు. కంటి విభాగంలో డాక్టర్ రత్నమాల తమ సేవలను అందించుచున్నారు. రేడియాలజీ విభాగంలో సీనియర్ వైద్యులు డాక్టర్ రవీందర్ అవసరమైన రోగులకి స్కానింగ్ చేయుచున్నారు. వేములవాడ పరిసర ప్రాంత ప్రజలు ఎటువంటి అనారోగ్యం గురైనా వాళ్ళు ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలేను కలిసి వైద్య సేవలు ఉచితంగా పొందాలని తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఏసీపీ రమేష్, వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి సంజయ్ గాంధీనగర్ రైల్వే ట్రాక్ 7LP 5 ఇంక్లైన్ ఏరియా సిహెచ్పి ఏరియాలను తనిఖీ చేశారు. పని ప్రదేశంలో కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సింగరేణికి సంబంధించిన బొగ్గు, ఇనుప వస్తువులను దొంగలుంచడం, నిషేధిత ప్రాంతంలో గంజాని సేవించడం లాంటి చేస్తున్నారన్న సమాచారంతో అలాంటి వాటిని అరికట్టడం కోసం ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. చట్ట వ్యతిరేకమైన చర్యలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు. సడన్గా అట్లనే ఊరు పక్కన మనం వెళ్తూ ఉంటే 10-30 కొంచెం ముందు పంట రుణాలకు అదనంగా తమ ప్రైవేటు అప్పులను తీర్చుకోవడానికి తక్షణం ₹1,00,000 మేరకు రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు కోరారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులు తమ ప్రైవేటు అప్పులు తీర్చుకునేందుకు బ్యాంకుల నుండి రుణం పొందే అవకాశం ఉన్నందున దానికోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రైవేటు అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆ ఊబి నుండి బయటకు తెచ్చే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన మార్గదర్శకాల అమలుకు ఎట్టకేలకు ముందడుగు పడిందన్నారు. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేయడం లేదని, ప్రైవేటు అప్పులు తీర్చేందుకు రుణాలు ఇచ్చే నిబంధన గురించి రైతులకు తెలిసే విధంగా ప్రచారం చేయలేదని రైతు రక్షణ సమితి తరపున శ్రీహరిరావు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన ఉన్నత న్యాయస్థానం WP పిల్ 269/2018 ప్రకారం బ్యాంకుల నుంచి రైతులు తమ ప్రైవేటు అప్పులను తీర్చేందుకు రుణాలు పొందవచ్చని ఆదేశాలు జారీ చేసిందని వారు తెలిపారు. రైతుల ఆర్థిక పరిస్థితి దినదినము దిగజారడానికి అనేక కారణాలతో పాటు వారు ప్రైవేట్ అప్పులపై కడుతున్నటువంటి అధిక వడ్డీ కూడా ప్రధాన కారణమని గుర్తించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు రైతులు వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి పంట రుణాలకు అదనంగా మొదటి ప్రాధాన్యతతో వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకునే విధంగా రుణాలు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో ఏ ఒక్క బ్యాంకు కూడా ఇలాంటి అవకాశం ఉందని రైతులకు చెప్పలేదు, ఇలాంటి రుణాలు ఇవ్వలేదు. నా ఆధ్వర్యంలో మా తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు నేను, నా పేరు పాకాల శ్రీహరిరావు. మా ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మేము వందలాది మందితో రైతులతో వివిధ బ్యాంకులు దరఖాస్తులు ఇప్పించినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు వాళ్ళు అమలు చేయలేదు. దీన్నే మేము గౌరవ రాష్ట్ర హైకోర్టులో పిల్లు వేయడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు ఈ రుణాలు రైతులకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఉత్తర్వులు ఇస్తూ దీనికి బాధ్యులుగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ల గారు చేసింది. అన్ని జిల్లాల్లో రైతులకు వారి ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రుణాలు ఇప్పించాల్సిన బాధ్యత వారిపైన పెట్టింది. దానికి అనుగుణంగా ఈరోజు కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా జడ్జి గారు శ్రీమతి ప్రతిభ గారు మరియు శ్రీ కె వెంకటేశ్వర్లు
జడ్జి గారు వారి ఆధ్వర్యంలో బ్యాంకర్సు మరియు రైతులు మరియు వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం జరిపింది. సమావేశంలో వారు చెప్పింది, రైతులకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారము, గౌరవ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారము రుణాలు ఇవ్వాల్సిందే. రైతులు రేపటి నుంచే దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్పారు. ప్రైవేట్ రుణాలు తీర్చుకోవడానికి రైతులు వారి సంబంధిత బ్యాంకులో దరఖాస్తులు రేపటి నుంచే చేసుకోవచ్చు. కరీంనగర్ జిల్లా రైతులకు తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మీరు రేపటి నుంచి మీ బ్యాంకు మేనేజర్ల దగ్గరికి వెళ్ళి మీ ప్రైవేట్ అప్పులునే కాబట్టి ₹1,00,000 రుణం ఉన్నట్టయితే వెంటనే మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రైతులు వాళ్ళ అకౌంట్ క్లియర్గా ఉన్నవాళ్ళు, పాత పంట రుణాలు రెన్యువల్ చేసుకున్న వాళ్ళందరూ అర్హులు కాబట్టి అలాంటి రైతులు వెళ్ళి బ్యాంకుల్లో ప్రైవేట్ రుణం తీసుకోవడానికి దరఖాస్తు చేసుకోండి. బ్యాంక్ మేనేజర్ ఎట్టి పరిస్థితుల మీ దగ్గర దరఖాస్తు ఒప్పుకోవాలి, తీసుకోవాలి. మీకు ముద్ర కూడా వేసిస్తాడు, ఏ డేట్ తీసుకుంటో అది మీ దగ్గర ఉంచుకోండి. ఒకవేళ బ్యాంకు మేనేజర్ ఏమైనా ఇవ్వడానికి వెనక ముందు అయితే వెంటనే మనం లీడ్ బ్యాంక్ మేనేజర్ కానీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు కానీ, లేదా న్యాయ సేవాధికారి ఆఫీస్లో కానీ ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పారు. రైతులు, కరీంనగర్ జిల్లా రైతులందరూ కూడా, ప్రైవేట్ అప్పుల పాలే అధిక వడ్డీ కడుతున్న రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి అప్పులు తీర్చుకోవడానికి బ్యాంకులలో వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిందని చెప్పినాం. నమస్కారం. మెదడువాపు వ్యాధి సోకిన రోగికి సకాలంలో వైద్య చికిత్సను అందించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్య బృందం. వివరాల్లోకి వెళ్తే, కరీంనగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీలో గల యశోద హాస్పిటల్లో హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్కు చెందిన వైద్యులు డాక్టర్ మోహనకృష్ణ శర్మ, న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కేసీ మిశ్రా, హెచ్ఓడి క్రిటికల్ కేర్ యూనిట్లు మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాజాపూర్ గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తి మెదడు వాపు వ్యాధి సోకగా చికిత్స కోసం సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని, అడ్మిట్ అయిన సమయంలో పేషెంట్కు మెదడు వాపు వ్యాధితో పాటు పక్షవాతంతో బాధపడుతూ కోమాలో ఉన్నారని, వైద్య పరీక్షల ద్వారా గుర్తించి సకాలంలో చికిత్స అందించామని, పేషెంట్ 5 రోజుల తర్వాత కోమా నుంచి బయటపడ్డారని, ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోలుకొని తన పనులు తాను చేసుకుంటూ చురుకుగా ఉన్నారని తెలిపారు. ఈ వ్యాధి సాధారణంగా బ్యాక్టీరియా ద్వారా సోకుతుందని, అదేవిధంగా యూట్యూబర్ గిలోసిస్ వ్యాధి ద్వారా కూడా మెదడు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. కలుషిత ఆహారం, కలుషిత నీరు ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహనకృష్ణ, న్యూరో సర్జన్ యశోద హాస్పిటల్ సోమాజిగూడతో పాటు కేసీ మిశ్రా, హెచ్ఓడి క్రిటికల్ కేర్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ మరియు పేషెంట్ రమేష్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మాది వచ్చి పెద్దపల్లి డిస్టిక్ జూలపల్లి మండల్ కాచాపూర్ గ్రామం సార్. అయితే మా అన్నయ్యకు ఫీవర్ వచ్చింది. ఒకరోజు వచ్చిన తర్వాత పెద్దపల్లికి తీసుకెళ్ళాం, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ టేకప్ చేయలేక మేము కరీంనగర్ వచ్చాం. కరీంనగర్లో కూడా చేయలేదు. తర్వాత 1 డే ప్రతిమ హాస్పిటల్ అక్కడ కూడా తీసుకెళ్తే అక్కడ కూడా చేయలేక హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ఇమీడియట్లీ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మోహన్ కృష్ణ సార్, న్యూరో ఫిజిషియన్ గారు మా అన్నయ్యకు టేకప్ చేయడం వల్ల ఇప్పుడు రికవరీలో ఉన్నారు. I'm Dr. K.C. Mishra. I'm the head of the Department of Critical Care Medicine there at Yashoda Hospital, Somajigoda. Yeah, I think Dr. Mohan has told everything regarding the patient and he has told their experience also. See, basically, if you see, they have visited many hospitals before coming to Yashoda Hospital, Somajigoda. The basic reason what happens is, see, neuro or let it be any sick patients, if you want to take up and make them or give them the best possible treatment, you need to have a proper ICU team and ICU care also. In Yashoda Hospital, Somajigoda, our neuro team, the neurologist, Dr. Mohan and other neurologists, the neurosurgical team and a proper ICU. We have a proper neurosurgical and neurology ICU which have around 14 beds. Believe me, all the sickest patient, he is one of the sick patient where we have to put him on ventilator for 5 days. He slowly recovered. He was in coma for more than 5 days. నేను డాక్టర్ మోహన్ కృష్ణ, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, యశోద సోమాజిగూడ నుంచి. ఇవాళ మన హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాంలో దీంట్లో మన రమేష్ పేషెంట్ గురించి చెప్పడానికి పిలవడం జరిగింది. ఈయన మెదడు వాపు వ్యాధితో మన దగ్గరికి రావడం జరిగింది. మెనింగో ఎన్సెఫలైటిస్ అంటాము. అది చాలా తీవ్రమైన పరిస్థితిలో
పేషెంట్ కోమాలో ఉండడము, ఫిట్స్ రావడము, బయటికి కనిపించే ఫిట్స్, బయటికి కనిపించని ఫిట్స్, కన్వల్జివ్, నాన్ కన్వల్జివ్ సీజర్స్ అంటాము. దాంతోపాటు పెరాలసిస్ రావడంతో వచ్చారు. వచ్చిన 24 గంటలు 48 గంటల్లో మనం జబ్బు గుర్తించడం జరిగింది. వెన్నులో నీరు పరీక్ష ద్వారా మనకి ఆ కల్చర్స్లో స్ట్రెప్టోకోకస్ ఎగలాక్టియా అనే క్రిమి, గ్రామ్ పాజిటివ్ కోకే అంటాము. ఆ క్రిమి యూజువల్గా అందరిలోనూ ఉంటుంది, మీలోనూ ఉంటుంది, నాలోనూ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టంలో ఉంటుంది. మనకందరికి పేగుల్లో, పెద్ద పేగుల్లో ఉండే క్రిమి అది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలో గల విజయపురి కాలనీలో మాజీ ఐడీసీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అడ్వకేట్ బండ గోపాల్ రెడ్డి సహాయంతో ఎండి షైఫ్ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మైనారిటీ మహిళలకు బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 150 మంది మహిళలకు రంజాన్ కానుకగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కులానికి చెందిన పండుగలకు వారికి పండుగ కానుకలు అందించారని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటిని నిలిపివేయడం చాలా బాధాకరమన్నారు. అయితే గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కలిసి మహిళలకు బట్టలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డితో పాటు ఎండి సైఫ్, సయ్యద్ నయీం, ఇమ్రాన్, ఎండి రజీ, బండ మోహన్ రావు, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కవితక్క గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతిరోజు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక రంజాన్ కానుక గిఫ్ట్లు ఇస్తారు. మరి ఆ సందర్భంగా దురదృష్టం వల్ల మా ప్రభుత్వం లేదు. మరి పేద ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా హిందూ ముస్లిం అని కాక ఈ రంజాన్ సందర్భంగా 100 నుంచి ఒక 150 చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఇంత గొప్ప అయినటువంటి కార్యక్రమాన్ని నాతో పాటు మా భార్య గారు, మా అడ్వకేట్ బండగోపాల్ రెడ్డి గారు, మా నయీం భాయ్ గారు అందరు సపోర్ట్ అయినటువంటి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మరి ఒకటే నేను చెప్తున్నా, ఏదో ప్రభుత్వం ఇస్తుంది మేము తీసుకోవడం కాదమ్మా, మేమందరం సహాయ సహకారాలు కలిసి రంజాన్ సందర్భంగా మీకు లేక అని కాదు, రాక అని కాదు, ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పడానికి మా తరపున మేము బీఆర్ఎస్ పార్టీ తరపున అందరం ఏకమై మీకు ఒక గిఫ్ట్గా ఇస్తున్నాం. మీరు కేసీఆర్ గారు కూడా అదే అంటారు. ఎప్పటికి కూడా కేసీఆర్ గారు ఏమంటారు, నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా బిడ్డ కావచ్చు, నా కోడలు కావచ్చు, ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు, అమ్మఒడి వాహనము, చీరే బట్ట పంపిణీ కార్యక్రమాలు పెట్టింది. మరి ఈ సంవత్సరం నారాయింది కాంగ్రెస్ ప్రభుత్వంకి చిత్తశుద్ధి లేదు. మరి ఈ అదృష్టం వాళ్ళది రంజాన్ రావడం, ఆ రంజాన్లో వాళ్ళు మైనార్టీలకు గుర్తు చేస్తలేరని కేవలం మా బర్త్డే సందర్భంగా ఈరోజు ప్రోగ్రాం పెడుతున్నాం. నా పేరు మొహమ్మద్ సైఫ్, నేను బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యకర్త. నమస్కారం. హౌసింగ్ బోర్డు కాలనీ. ఈరోజు కరీంనగర్ పట్టణంలోని విజయపురి కాలనీలో ముస్లిం సోదరీమణులకు రంజాన్ పండుగ సందర్భంగా వాళ్లకు ప్రభుత్వం వారు ఎలాంటి చీరలు అందజేయని కారణంగా మా బీఆర్ఎస్ పక్షాన వారికి చీరలు అందజేయని ఒక సంకల్పంతో పేదవాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళ పండుగలతో సంబరాలు జరుపుకోవాలని, కొత్త బట్టలు వేసుకోవాలని ఉద్దేశంతో ఈరోజు మా సైఫ్ గారు ఇక్కడ ఈ కాలనీలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు ఒక 100-150 మంది మహిళలు ఇప్పుడు ఇక్కడ జమైనరు. వారందరికీ ప్రతి ఒక్కరికి ఈ చీరల పంపిణీ రంజాన్ పండుగకు వాళ్ళకు కృతజ్ఞతలు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేరే హిందూ బిడ్డలు కూడా వచ్చిర్రు, వాళ్ళకు కూడా చీరలు పంపిణీ చేస్తున్నాము. ఇది ముఖ్యంగా కవిత పుట్టినరోజు సందర్భంగా అదొక సందర్భంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకి వచ్చేసిన మహిళా సోదరులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి బెజ్జంకి గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహిళా భక్త బృందం సభ్యులచే సౌందర్య లహరి లలిత పారాయణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సభ్యులు రోల శారద, దాసరి తిరుమల మాట్లాడుతూ తాము 20 మంది మహిళా సభ్యులచే 13 సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మహిళా బృందాన్ని ఏర్పరచుకొని ప్రతి శుక్రవారం సాయంత్రం వేళలో బెజ్జంకిలోని పద్మశాలి మార్కండేయ భవనంలో లలిత పారాయణం, సౌందర్య లహరి పారాయణం చేస్తున్నామని తెలిపారు. కొందరు గృహస్థులు తమ తమ కోరికలు తీర్చుకోవడానికి ఇళ్లలో ఆహ్వానిస్తే తాము వెళ్తామని, వారి కోరికలు సైతం తీరుతున్నాయన్నారు. అలాగే గ్రామంలో ఏదైనా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగితే తాము పారాయణం చేస్తున్నామని, తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. లక్ష్మీ నరసింహ భక్త బృందము మేము గత 10 సంవత్సరాల నుండి 2010
లలిత పారాయణము పౌర్ణమి రోజు స్టార్ట్ చేసుకొని ప్రతి శుక్రవారము మార్కండే ఆలయంలో చేసుకుంటాము. ఎవరైనా వాళ్ళ ఇళ్లలో నిలిస్తే పోయి చేసేస్తాము. ఇట్లాంటి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే దేవాలయాలలో కానీ ఇళ్ళల్లో కానీ చేస్తున్నాము. ఒక 20 మంది గ్రూప్ ఉన్నాము. మేము ప్రతి శుక్రవారము పారాయణం చేసుకుంటాము. లలిత కానీ విష్ణు కానీ సౌందర్య లహరి చేస్తున్నాము. ఇప్పటికీ మేము 15 సంవత్సరాలు అవుతుంది పారాయణం చేయబట్టి. అంత ప్రేరణ కలుగుతుంది అమ్మవారి కృప వలన. మేమందరం బాగానే ఉన్నాము. అందరికీ ఆమె అనుగ్రహం వలన చదువు బాగానే వస్తుంది. ఎవరి కోరికలు వాళ్ళకి తీరుతున్నాయి. మేము చేసిన బట్టి 15 సంవత్సరాల నుండి పవిత్రత అయింది. ఎవరు ఏది కోరుకుంటే ఆ అమ్మవారు ఆ కోరికను తీర్చుతుంది. ఇప్పటికీ చాలా మందికి అనుభవం అయింది, అవుతుంది కూడా. అది ఏదో అనుకుంటారు కానీ అమ్మవారి కృప ఉంటేనే అన్నీ జరుగుతాయి. ఆమె అనుగ్రహం వలన చాలా మంది కోరికలు నెరవేరింది. ఇలా ఇది బ్రహ్మంగారి వార్షికోత్సవం సందర్భంగా ఈ గుడి లోపల పారాయణం చేస్తున్నాము బెజ్జంకిలో. ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు అన్ని రకాల ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎంఆర్పీఎస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీల వర్గీకరణ అనేది ఒక కొలిక్కి వచ్చిందని, వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చట్టబద్ధత తీసుకువచ్చి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గ్రూప్స్, ఇతర ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేశాకే నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఎస్సీ వర్గీకరణ అనంతరం నియామకాలు చేపట్టి వర్గీకరణ ఫలాలు అందరికీ అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎలగందుల లక్ష్మీనారాయణ, కొలుకూరి అశోక్, కొమ్ము వెంకటేష్, తాడూరి సురేష్, బెజ్జంకి విశ్వనాథం, బత్తుల రవీందర్, గాదపక సంతోష్, గంగారపు చేతన్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ స్థాపించి ఇప్పుడు 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాలలో మందకృష్ణ మాదిగ అన్న ఎన్నో పోరాటాలు, ఏది ఒక ఎస్సీలకే కాకుండా బీసీలే కానీ ఓసీలే కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన గొప్ప వ్యక్తి మందకృష్ణ మాదిగ. మరి ఈ ఏబిసిడి వర్గీకరణ ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టే ఇచ్చి మరి మాదిగల నోటికాడి బుక్క, పిల్లల నోటికాడి బుక్క కొట్టుడు ఇది సరైంది కాదు. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు ఏమన్నారు? ఎస్సీ వర్గీకరణ చేసిన వెంటనే పిల్లగాళ్ళకు ఏబిసిడి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 కూడా నేను వెంటనే అమలు చేసి అందరికీ నా వంతు నేను సాయం చేస్తా అని చెప్పి మీరు అన్నారు. మరి అదే విధంగా మీరు చేస్తే మిమ్మల్ని ఇక్కడ హైదరాబాదులో కాదు వేరే రాష్ట్రాలలో కూడా మీరు గొప్ప వ్యక్తి అని మెచ్చుకుంటారు. కాబట్టి మాదిగల ముందుకు వచ్చి మీరు మాట ఇచ్చారు, అసెంబ్లీలు కూడా మాట ఇచ్చారు. కాబట్టి తప్పకుండా మీరు దీన్ని అమలు చేసి మీరు పేరు తెచ్చుకోవాలి. ఇది మీకు గొప్ప అవకాశం ఉంది. మీరు ముఖ్యమంత్రి అనిపించుకున్నందుకు. పెద్దపల్లి పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్ఫూర్తి వికలాంగుల పాఠశాలలో కవితక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు 50 కిలోల బియ్యంను వితరణ చేసి కేక్ కట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ మాట్లాడుతూ కవితక్క ప్రతిపక్షాలు కావాలని ఇబ్బందులకు గురి చేసినా కూడా ఒక ఫైటర్ వలె ముందుకు పోతూ ప్రజాక్షేత్రంలో వారికి ధీటైన సమాధానం చెబుతూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం గలం విప్పుతూ ప్రజల కోసం పాటుపడుతున్నారని వారికి పెద్దపల్లి పట్టణ శాఖ బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజాసేవలో ఉండాలని కోరుకుంటూ వారు ఆయుర ఆరోగ్యాలతో కలకాలం బాగుండాలని మరొకసారి కవితక్క జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే గౌరవ జాగృతి అధ్యక్షురాలు, గౌరవ ఎమ్మెల్సీ గారైన మా ప్రియతమ నాయకురాలు మా సోదరి కవితక్క గారి జన్మదిన వేడుకలను
ఈరోజు పెద్దపల్లి స్ఫూర్తి దివ్యాంగుల క్షేత్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎన్ని కష్టాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా ఒక ఫైటర్ లాగా ఇలా ఎదురొడ్డి ఇలా ప్రజాక్షేత్రంలో ఏదైతే ప్రతిపక్షాలకు వారు చేస్తున్న అబద్ధాల ప్రచారాలను ధీటుగా ఎదుర్కొంటూ వారికి సరైన సమాధానం చెప్తూ ఇలా ప్రజా సేవలో ముందుకు పోతున్న కవితక్క గారి జన్మదిన వేడుకలను ఈ యొక్క దివ్యాంగ క్షేత్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరి ఆధ్వర్యంలో అదేవిధంగా వారి జన్మదిన సందర్భంగా ఒక 50 కేజీల బియ్యాన్ని కూడా వీరికి వితరణ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించి వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజలందరి సేవలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామంలో ఉన్న శ్రీ సద్గురు ఆనందయ్య స్వాముల వారు నిజాం కాలంలో స్థాపించిన ఆనందయ్య ధర్మశాల మఠం వార్షికోత్సవ వేడుకలు ఫాల్గుణ మాసం పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ప్రారంభమవుతున్నట్లు ఆలయ అర్చకులు నందయ్య తెలిపారు. ఈ సందర్భంగా ధర్మశాలలో ధ్యాన నిష్ఠతో స్వయంగా ప్రదోష వ్రత వేళలో లింగం ఏర్పాటు చేసి సంగమేశ్వరునికి ఉదయం అభిషేకము, అన్నపూజ, అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం సంగమేశ్వరుని నామస్మరణ, గీతా పారాయణం, లలిత సహస్ర పారాయణ, భజన ఉంటుందని తెలిపారు. పలువురు వేద పండితులచే జ్ఞానబోధ కార్యక్రమం మధ్యాహ్నం వేళ జరుగుతుందన్నారు. సాయంత్రం వేళ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, సోలాపూర్, భీమండి తదితర ప్రాంతాల నుండి ఆనందయ్య శిష్యులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని ఆలయ అర్చకులు స్పష్టం చేశారు. మరియు ఆనందయ్య గారి భక్తులకు శ్రీ ఆనందయ్య గారి పూజారి నందయ్య గారి నమస్కారాలు. మరియు ఇక్కడ 14వ తేదీ నాడు హోలీ పండుగ రోజు, హోలీ పండుగ సందర్భంగా శ్రీ ఆనందయ్య గారి వార్షికోత్సవము ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని జరుపుటకు నిర్ణయం చేసినాము. కావున భక్తులందరూ సకాలంలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి. రేపు అనగా 14/3/2025 రోజున ఆనందయ్య గారి వార్షికోత్సవం జరపబడింది. కావున ఇక్కడి భక్తులు, వేరే పక్కన గ్రామాల భక్తులు, సిద్దిపేట, జమ్మికుంట, దామెర, పెసరబండ, కేశపట్నం నుంచి చాలామంది భక్తులు వచ్చారు. ఈ యొక్క ధర్మశాలకు చాలామంది డబ్బు రూపేణ, వస్తు రూపేణ ఎంతోమంది చందాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆనందయ్య గారికి 150 ఏళ్ళ కింద చాలామంది భక్తులు ఉండిరి. అప్పటి వాళ్ళ యొక్క వారసులు ఇప్పటికీ వస్తున్నారు. దాదాపు ఈయన సమాధి అయి దాదాపు 105-106 సంవత్సరాలు కావస్తుంది. మనకు పూర్తి తెలియదు, కానీ అందాదా మన వెనకటి పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి మేము వాడుకోవడం జరుగుతుంది. ఈయన యొక్క మహిమలు చాలా ఉండేరు. ఈయన ఒకేసారి జమ్మికుంటలో, వరంగల్లో ఒకే టైంలో భోజనం చేసినట్టు భక్తులు చెప్తారు. అది కాకుండా ఈయన యొక్క ఈ ఎకరా 22 గుంటల భూమిని నిజాం రాజు పట్టా ఇవ్వకుంటే హైదరాబాద్ పోయి నిజాం రాజు ఎడు చూస్తే అటు ఎదురుగా కనబడ్డాడు. ఆయన వశపడక ఈ ఎకరా 22 గుంటల భూమిని ఈ ధర్మశాలకు పట్టా ఇవ్వడం జరిగింది. అది కాకుంటే అప్పుడు 150 ఏళ్ళ కింద 25 గజాల బండ కొట్టి బాయిని దవ్విండంటే ఇది మామూలు ముచ్చట కాదు. ఈయన ప్రతి సంవత్సరం అన్న సంతర్పం ఆ రోజులలో కిలోమీటర్ లైన్ కట్టించి అన్న సంతర్పం పెట్టిన రోజులు ఉన్నాయి. అదే రోజున ఒక రోజు నెయ్యి అయిపోయింది అయ్యా అంటే, మీరు వాడండి, అది అయిపోతే నేను ఉన్నా కదా అన్నాడు. అది ఎంత తీసినా కానీ నెయ్యి ఒడవకపోవడం జరిగింది. అదేవిధంగా మల్లాపూర్ నుంచి భక్తులు బండ్లు కట్టుకొని రాగా కల్లెపల్లి ఒర్రె బ్రహ్మాండంగా దాటకుండా వస్తే ఈ అయ్యబోయి ఆడ ఆగినందుకు ఆ ఒర్రె ఆగిపోయింది. మళ్ళీ బండ్లు ఇవతలకి రావంగానే ఆ ఒర్రె స్టార్ట్ అయింది. అంటే ఆయన యొక్క మహిమలు ఇప్పటికీ భక్తులు చెప్పుకుంటారు. ఇక ఇంతేకాక మా దగ్గర నాగమల్ల లింగయ్య ఇంట్లో మొదలు స్థావరం ఏర్పాటు చేసుకొని ఈయన గజం ఎత్తు మీద సకలం ముఖలం పెట్టుకొని కూర్చుండి పూజ చేసేవాడట. అంటే ఆయన ఎంత భక్తి ఉంటే భూమి మీదకి గజం మీదికి 4 గజ సకలం ముఖలం పెట్టుకొని ఆయన ఎప్పుడు పూజ చేసేవాడట. కాబట్టి ఆయన యొక్క అడుగుజాడలలో ఆయన చేసిన భక్తి పారవశ్యాన్ని మేము ఇట్లే కొనసాగించాలని కోరుకుంటూ అందరి భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ యువ రైతు మృతి.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో చోటు చేసుకున్న సంఘటన ప్రమాదవశాత్తు విద్యుత్ కలిగి రవి అక్కడికక్కడే మృతి. ఒకే రోజులో 19 ఆపరేషన్లు. 24 గంటల్లో వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో 19 ఆపరేషన్లు, 11 మంది గర్భిణీలు డెలివరీలు, 8 మందికి సాధారణ ఆపరేషన్లు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ. సమస్యాత్మక ప్రాంతాలను తనిఖీ. చట్ట వ్యతిరేకమైన చర్యలపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి SSC న్యూస్.